హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఈరోజు మనము ఫెమ్టోలేసిక్ సర్జరీ అయినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫెమ్టోలేసిక్ సర్జరీ తర్వాత మనం తినవలసిన ఫుడ్ ఎలాంటిది తినాలి, ఈ ఫెమ్టోలేసిక్ సర్జరీ అయిన వాళ్ళు ఇంకా స్విమ్మింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయొచ్చా లేదా తెలుసుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫెమ్టోలేసిక్ సర్జరీ అంటే ఈ ప్రొసీజర్ ఏంటిదంటే, జనరల్గా దూరపు చూపు కోసము ఎవరైతే అద్దాలు వాడుతుంటారో అద్దాలు లేకుండా చేయించుకునే ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ పేరు ఫెమ్టోలేసిక్ అంటారు. ఈ ఫెమ్టోలేసిక్లో ఏం జరుగుతుందంటే, కంటిపై ఉన్న ముందు భాగంలో ఉన్న కార్నియా ఏదైతే ఉందో ఆ కార్నియాను ఫ్లాప్ మేకింగ్ చేసి, ఫ్లాప్ ఓపెన్ చేసి, మీకు ఏదైతే ఎర్రర్ ఉందో, రిఫ్రాక్టివ్ ఎర్రర్, ఆ ఎర్రర్ను లేజర్ ద్వారా కరెక్ట్ చేసి మళ్ళీ ఆ ఫ్లాప్ను క్లోజ్ చేస్తారు. చేసి ఈ ప్రక్రియని ఫెమ్టోలేసిక్ అంటారు. అయితే ఈ ఫెమ్టోలేసిక్ సర్జరీ అయ్యే టైంలో మీకు కంటికి పెయిన్ రాకుండా ఉండడానికి అనస్థీషియా డ్రాప్స్ వేస్తారు. సో ఈ సర్జరీలో ఎలాంటి ఇంజెక్షన్ ఇవ్వరు, ఓన్లీ డ్రాప్స్ వేసి సర్జరీ చేస్తారు. సర్జరీ అయిన తర్వాత మీరు ఒకసారి వార్డుకు వచ్చినాక ఈ అనస్థీషియా ఎఫెక్ట్ నెమ్మదిగా తగ్గే కొద్దీ మీ కంట్లో వాటర్ కారడము, ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్, ఫోటోఫోబియా, లైట్ చూడలేకపోవడము, తర్వాత రన్నింగ్ నోస్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవి రఫ్గా 6 to 8 అవర్స్ ఉంటాయి. కొందరిలో ఎక్కువ డిస్కంఫర్ట్ ఉండి ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎక్కువ అవర్స్, కొందరికి తక్కువ అవర్స్ ఉండొచ్చు. రఫ్గా అయితే 6 to 8 అవర్స్ ఈ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఫెమ్టోలేసిక్ సర్జరీ అయినాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఒకసారి ఫెమ్టోలేసిక్ సర్జరీ అయిన వెంబడే మీకు ఏమవుతుందంటే, కంటిపైకి ఎప్పుడు కూడా ఇలా చేయి తీసుకురాకూడదు. ఎందుకు అంటే, కంటిపైన ఫ్లాప్ అనేది అయితే మేకింగ్ చేసామో దాన్ని మీరు కనుక కంటిపైకి చేయి తీసుకొచ్చినట్లయితే ఆ ఫ్లాప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. తర్వాత కంటిలో వాటర్ కారినప్పుడు వాటర్ ఇలా చీక్ బోన్ నుంచి మాత్రమే క్లీన్ చేసుకోవాలి, ఇలా క్లీన్ చేయొద్దు. సో తర్వాత ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అయిని రబ్ చేయడం వద్దు. చేస్తే దానివల్ల కూడా ఫ్లాప్ డిస్టర్బ్ అవుతుంది. సో మీ విజన్ కూడా ఇబ్బంది అవుతుంది. సర్జరీ అయిన రోజు వీలైనంత వరకు సన్లైట్, బ్రైట్ లైట్ను చూడకుండా ఉండడానికి ప్రయత్నించండి. సర్జరీ అయిన తర్వాత మీకు డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ చెప్పినట్లు క్రమం తప్పకుండా వేయండి. సర్జరీ అయిన తర్వాత మీకు ఫెమ్టోలేసిక్ సర్జరీ అయింది, టీవీ చూడొచ్చా, మొబైల్ చూడొచ్చా, మీకు డౌట్స్ ఉండొచ్చు. బట్ మీకు కంఫర్టబుల్, మీకు టీవీ, మొబైల్ కనిపిస్తుంది, కంఫర్ట్గా ఉందంటే చూడొచ్చు. దాంట్లో ఎలాంటి చూడొద్దు అని ఏమీ లేదు, చూడొచ్చు, అన్నీ చూడొచ్చు. సర్జరీ అయినాక మీకు కంట్లో వాటర్ వస్తే ఏదన్నా వాటర్లో తూర్చిన తర్వాత డ్రాప్స్ వేయండి. వాటర్ వస్తుంటే రన్నింగ్ వాటర్లో డ్రాప్స్ ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దు. సర్జరీ అయినాయి ఆ ఏరియా మొత్తం కూడా వెట్ వైప్స్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ డైరెక్ట్ ఫ్లష్ చేయొద్దు. నిద్రలో కూడా ఐని ఎట్టి పరిస్థితుల్లో కూడా రబ్ చేయొద్దు. ఈ ఫెమ్టోలేసిక్ సర్జరీ అయినాక ఐ మేకప్ అనేది కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మంచిది. సో ఎప్పుడు ఐ మేకప్ మళ్ళీ తిరిగి వేసుకోవాలనేది డాక్టర్ మీకు సలహా మేరకు మీరు వాటిని వేసుకోవచ్చు. తర్వాత మీరు కంట్లో డ్రాప్స్ వేసేటప్పుడు కంపల్సరీ ఇలా లోయర్ లాగి డ్రాప్స్ వేయాలి. సో డ్రాప్స్ వేసే ముందు మీ హ్యాండ్స్ కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకొని అది డ్రై అయిన తర్వాత మీరు డ్రాప్స్ పేషెంట్కి వేయాలి. సో డ్రాప్కు 5 minutes గ్యాప్ ఉంటే సరిపోతుంది. అలా అని కంట్లో ఒక డ్రాప్ బదులు ఒక 5-6 డ్రాప్స్ చుక్కలు వేసినా కూడా చుక్కల మందు సో అన్నీ బయటికే వస్తాయి. ఓన్లీ ఒక డ్రాప్ మాత్రమే కన్నుకు ఉపయోగపడుతుంది. డ్రాప్స్ వేసేటప్పుడు ఆ డ్రాప్స్ బాటిల్కి ముందు ఏదైతే టిప్ ఉంటుందో ఆ టిప్పు ఎట్టి పరిస్థితుల్లో ఫింగర్ టచ్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత ఫెమ్టోలేసిక్ సర్జరీ అయినాక డైటింగ్ విషయానికి వస్తే ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏం తినాలి. సో ఫెమ్టోలేసిక్ సర్జరీ అయిన తర్వాత మనము యాజ్ యూజువల్గా మీరు డైలీ ఏమైతే తింటున్నారో ఫుడ్ అన్నీ తినొచ్చు. సో దీనికి ఎలాంటి పథ్యం అనేది లేదు. అయితే డైలీ యాక్టివిటీస్కి వచ్చేసరికి మీరు మీ ఐ విజన్ కనిపిస్తుంది కాబట్టి మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. కాకపోతే ఎక్సర్సైజ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ కొన్ని రోజులు అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ మీరు స్విమ్మింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే ఒక 4-5 weeks తర్వాత మీరు డాక్టర్ సలహా అడిగి డాక్టర్ సలహా మేరకు మీరు చేసుకోవచ్చు. తర్వాత డిమ్ లైట్లో చదవడము, డిమ్ లైట్లో వస్తువులు వెతకడం లాంటివి కొన్ని రోజులు చేయకుండా ఉంటే మంచిది. సో ఇదండి ఫెమ్టోలేసిక్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.